హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో సింపుల్గా టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక పావు కిలో టమాటాలు కొద్దిగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక 3 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, ఒక 20 పుదీనా ఆకులు తీసుకున్నాను. స్టవ్ మీద మూకుడు పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసుకోవాలి. ఒక చెంచా శనగపప్పు, ఒక చెంచా మినపప్పు, ఒక పావు చెంచా మెంతులు, ఒక ముప్పావు చెంచా ఆవాలు, ఒక 2 ఎండుమిరపకాయలు వేసుకొని కొద్దిగా వేగాక ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని వేయించుకోవాలి. నువ్వులు కొంచెం వేగాక ఒక అర చెంచా జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, పచ్చిమిరపకాయలు, పుదీనా ఆకులు వేసుకొని ఒక్క అర నిమిషం పాటు ఇలా వేయించుకుంటే సరిపోతుంది. పుదీనా ఆకులు ఎక్కువ వేపక్కర్లేదండి. తర్వాత ఇందులోనే మనం తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. టమాటా ముక్కల్లో పోపు అంతా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇందులోనే ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేను చెంచాన్నర ఉప్పు వేసుకున్నానండి. ఒకసారి మళ్ళీ కలుపుకొని ఒక అర చెంచా పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉప్పు పసుపు అంతా బాగా పట్టాక మనం మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. 5 నిమిషాలు అయిపోయిందండి. టమాటాలు మెత్తగా ఉడికిపోయినాయి. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ టమాటా మిశ్రమం కొద్దిగా చల్లారాక చిన్న మిక్సీలోకి తీసుకోవాలి. ఇందులో ఒక చిన్న బెల్లం ముక్క తీసుకోవాలి, అది ఆప్షనల్ అండి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని కొద్దిగా కచ్చా పచ్చాగా రుబ్బుకోవాలి. చూడండి, ఇలా రుబ్బుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ రుబ్బుకున్న పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మళ్ళీ ఒక చెంచా నూనె వేడి చేసుకొని ఒక ముప్పావు చెంచా ఆవాలు, ఒక అర చెంచా జీలకర్ర, ఒక ఎండుమిరపకాయ, కొద్దిగా కరివేపాకు, కొంచెం ఇంగువ వేసుకొని మళ్ళీ పోపు పెట్టుకోవాలి. ఈ పోపుని పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టమాటా పచ్చడి రెడీ అయిపోయిందండి. ఈ పచ్చడి రెసిపీ నచ్చితే లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. మరియు నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.